అంటే మీకోసం మీరు చూసుకున్న తర్వాతే ఇతరుల కోసం మీరు మాట్లాడేటువంటి విధానం ఉంటుంది. ఇది మీ ఆరోగ్యం. ఇది నా ఫోన్, ఇందులో నా స్నేహితుల ఫోన్ నెంబర్లు ఉన్నాయి. నా స్నేహితుల ఫోన్ నెంబర్లు అన్నీ ఇస్తాను. వీడు సెల్ఫిష్ అని కనుక నా ఒక్కడితో అనిపిస్తే నా ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా, వీడు ఫస్ట్ సెల్ఫ్ చూసుకున్న తర్వాతే మిగతా అంటాడు. లేదు అట్లా కాదు, వీడు డబ్బులకి ఎక్కువ విలువిస్తాడు అని నా ఫోన్ నెంబర్లు మీరు ఎవరికైనా కాల్ చేసుకోండి. నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మన ఫ్రెండ్స్ గురించే కదా తెలిసేది. ఒక్కడు అవును వీడు సెల్ఫిష్ అని అంటే, మీ ఫ్రెండ్స్ ఒక్కడు వీడు సెల్ఫిష్ అని అంటే మీ కాళ్ళకి నమస్కారం చేసి ఇదిగో చెప్తున్నా జ్యోతిషం ఉంది అని నమ్మి వెళ్ళిపోతా. మరి నాకు ఇప్పుడు నేను స్వార్థపరుని ఎక్కడవుతాను? నా స్నేహితుడు ముందు నేను సెల్ఫ్ చూసుకుంటేనే స్వార్థపరుని అవుతాను తప్ప ఎక్కడో నాకెవరో తెలియని అమెరికాలో ఉన్న వ్యక్తి నేను ఉంటే నేను స్వార్థపరుని ఎక్కడ అవుతాను? నేను ఒక్కనే ఉన్నప్పుడు నాలో సెల్ఫిష్ ఏమీ ఉండను. నేను ఉన్నప్పుడు మీకంటే నేను ఇది అనుకుంటేనే సెల్ఫిష్ అవుతా. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నప్పుడు సెల్ఫ్ లేదు, దానం లేదు, ధర్మం లేదు, ఏమీ లేదు, ఒక్కనే. కానీ నేను ఉన్నప్పుడే సెల్ఫిషా కాదనేది వస్తుంది. సో అప్పుడే కాబట్టి నా ఫ్రెండ్ సర్కిల్లోనే కదా నేను సెల్ఫిష్ని. నా సెల్ఫ్ ఎక్కడ చూపించుకోగలుగుతాను? నా స్నేహితుల మధ్య, నా చుట్టాల దగ్గర, నా చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర కదా సెల్ఫిష్ చూపించుకుంటాను. సో ఇప్పుడు నేను ఇదిగో నా నెంబర్లు ఇందులో ఉన్నాయి, ఓపెన్ చేసి ఇస్తాను. ఒక్కడికి ఫోన్ చేసి అయినా వీడు సెల్ఫిష్ అని అంటే వీడు సెల్ఫిష్ అని అంటే మీ కాళ్ళకు నమస్కారం చేసి జ్యోతిషం నిజం అని చెప్పి వెళ్ళిపోతా. అది మీ వ్యక్తిగతం. అది మీరు చెప్పింది అబద్ధం. ఫైనాన్షియల్ ఇంబ్యాలెన్స్ అన్నారు కదా, ఇది కూడా చెప్తా. ఇది కూడా చెప్తా. ఫైనాన్షియల్ ఇంబ్యాలెన్స్ అని కాదు, మీ ఫైనాన్షియల్ ఇంబ్యాలెన్స్ ఫినాన్స్ కి ఇచ్చుకుని అంటే ఇది నేను చెప్పకూడదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ఒకవేళ నేనే అనుకుంటే నాకు రామ్ గోపాల్ వర్మ ₹1,00,000 ఇచ్చాడు, మీకు ₹1,00,000 ఇస్తే ఇంకొకరికి ₹1,00,000 ఇస్తే ఏం చేస్తాం? జేబులో వేసుకుంటాం, ఇంకోటి కొనుక్కుంటా, ఏదో చేసుకుంటాం. నేనేం చేశానో తెలుసా? చెప్పండి. కొండగట్టు బస్సు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చా. రెండు ఏం చేశానో తెలుసా? అదే రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఉన్న ఒక క్యారెక్టర్ నా దగ్గరకు వచ్చి వాళ్ళ ఆవిడ కూడా ఏదో డయాలసిస్ అని అంటే దానిలో నేను ఒక 20,000 ఇచ్చిన తర్వాత నేనే స్వయంగా వెళ్ళి కొండగట్టు బస్సు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి ఇచ్చా. ఒక్క నిమిషం, నేనే సెల్ఫిష్ అయితే నేనే డబ్బులు తీసుకుంటే నాకు ఆ రోజు రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన డబ్బులు తీసుకుని జేబులో వేసుకుని హాయిగా ఆ రోజు ఇంకో ఐఫోన్ కొనుక్కుని ఉండేటోని. రెండు, ఇందులో నాకు బయటకు వినిపించొద్దు. నా స్నేహితులు ఉంటారు కదా, వీడు మీకు ఏదైనా హెల్ప్ చేశాడా, నువ్వు కష్టాల్లో ఉంటే హెల్ప్ చేశాడా అని మీరు వాళ్ళని అడిగి తెలుసుకోండి. లేదు వీడి కష్టాల్లో ఉంటే ఫోన్ తీయడం ఒక్కడి చేత అనిపించినా నేను వెళ్ళిపోతా. ఇంకోటి ఏం చెప్తున్నా, ఇప్పుడు నా గురించి అన్నారు కాబట్టి ఇంకోటి ఏమనుకుంటారు తెలుసా నా స్నేహితులు? అరే వీడు గమ్ముని పార్టీ కంటే రాడేమో కానీ నాకు ఈ కష్టం ఉందంటే 10 సార్లు ఫోన్ చేసి అడుగుతాడు అని కానీ ఇందులో ఎవడైనా చెప్పకపోయినా నేను వెళ్ళిపోతా. మీ జ్యోతిష్యం నిజం, నేను వెళ్ళిపోతా. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు జ్యోతిష్యం అని అనొద్దు. జ్యోతిష్యం కాదు, వాట్ ఎవర్, జ్యోతిష్యం కాదు. మీరు అదే ఒక వ్యక్తిని పట్టుకొని అతను ఏంటి అనేది మీరు చెప్పారు, ఇది ఇప్పుడే అబద్ధం, ఇది కాదు అంటే మీరు అందులో ఫోన్ చేసుకోండి. అంటే అది మీ వ్యక్తిగతం. అది ఇప్పుడు నాకు అనిపించింది నేను చెప్పాలి, అది మీరు రిసీవ్ చేసుకోగలగాలి. అది నిజమైతే అది నిజమో కాదు ఉండాలి కదా, మీకు అనిపించింది చెప్పడం కాదు, అనిపించింది చెప్పడం కాదు, వాస్తవం చెప్పాలి. వాస్తవమే, ఎందుకంటే డొనేషన్ తీసుకుని మనం చేయడం కాదు, మనం తీసుకున్న నేను ఎంతమంది హాస్టల్ కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. డబ్బులు లేవు అని బయట ఉన్నప్పుడు ఇప్పుడు నేను హాస్టల్ కడుతున్నా, ఎందుకంటే నేను వాళ్ళ పేర్లు చెప్పకూడదు కదా. వాళ్ళకి ఇప్పుడు ఎవరు మన నిన్న మొన్న డబ్బులు ఇచ్చి ఎవరు మన మల్లన్న డబ్బులు ఇచ్చి ఆయన గురించి ఏది వేసుకున్నాడు నేను అందుకే చెప్పకూడదని చెప్పట్లేదు, వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పను. ఇక్కడ ఏది చేసినా మీరు ఏది చేసినా పబ్లిసిటీ కోసమే మనం. నేను పబ్లిసిటీ చేసుకుని ఉండాలి చెప్పకూడదు. ఎప్పుడు మరి మీరు చెప్పిన అబద్ధం అంటే నేను చెప్పాలిగా, అందుకని నేను చెప్తున్నాను, వినాలి మీరు. ఎక్కడ వింటాం? మీరు అబద్ధం అని తీసుకొచ్చి సెల్ఫిష్ అని ఆయనేమో చెప్పుల మీద అక్షంతలేసి ఎలా చెప్తారు? వ్యక్తిగతంగా తీసుకొని నన్ను పర్సనల్ గా నాకు శత్రువేమి కాదు. అదే నాకు శత్రువు కాదు. అబద్ధమైనప్పుడు ఇప్పుడు మీరు నాకు చెప్పింది అబద్ధమైనప్పుడు మీరు శాస్త్రాన్ని ఎలా చెప్తారు? ఏది చెప్పినా మీరు తప్ప అంటారు. ఏది చెప్పినా తప్ప అంటారు. ఇంతకుముందు నేను కూడా అదే అన్నాగా, మీరేది చెప్పినా తప్పే అన్నారు. ఏది చెప్పినా మీరు తప్పేనా అంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైనా చెప్పినా అది తప్పేనా అన్నట్టు. నేను ప్రూవ్ చేసుకోండి అన్నాగా. ఇదిగో ఇందులో ఇది వ్యక్తిగతంగా నా పర్సనల్ ఫోన్ నెంబరు. ఇది వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. వ్యక్తిగతం కాదు, నేను వ్యక్తిగతంగా వెళ్ళట్లేదు. మీరు ఇప్పుడు శాస్త్రం ద్వారా ఒకటి చెప్పగలిగేది అది నిజమా అబద్ధమా అని. ఇదిగో ఇందులో నా స్నేహితులు ఫోన్ నెంబర్లు ఉన్నాయి.
మీరు ఫోన్ చేసి మీకు అంటే ప్రొఫెషనల్గా ఎవరొకరు ఏదో సాయం కావాలనో లేదంటే మీడియా అవసరం గురించి చేస్తారు కదా, వీళ్ళు వదిలేయండి. మీరు ఫోన్ చేసి మీరు 100% మీరు మీ గురించి ఆలోచించుకున్న తర్వాత ఇది నిజమైతే అదే ఇది మీరు చెప్పాలి. ఏది కాదనంటే ఏం చేయలేం. ఏది మరి వాళ్ళని అడగండి వాళ్ళు ఎలా చెప్తారు? ఏ మనిషి అయినా ఓకే, ఏ మనిషి అయినా చేసేది ఇది జనరలైజ్డ్ స్టేట్మెంట్. ఇది జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఎక్కడంటే ఏ మనిషి అయినా ఫస్ట్ తన గురించి తానే ఆలోచించుకుంటాడు, ఇది నిజం. అది సెల్ఫిష్ అని అనం. ఏ మనిషి తన గురించి తాను ఆలోచించుకుని బయట వాళ్ళకి చేయడం అనేది చేస్తాడు, ఇది సెల్ఫిష్ అని అనం. కానీ నా గురించి మాత్రమే ఆలోచించుకోవడం అనేది సెల్ఫిష్. సుమన్ శర్మ గారు ఉన్నారు. సుమన్ శర్మ గారు సార్, ఇప్పుడు వీరు స్వామి గారు దయచేసి తప్పు అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే మిమ్మల్ని నేను ముఖస్తుతిగా కలిసి నేను మీ యొక్క విషయం నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడే మాట జర మీకు నొచ్చుకుంటే దయచేసి ఏమనుకోవద్దు. ఇప్పుడు ర్యాండమ్ లో కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయండి. రాశిఫలాలు రాసేటప్పుడు జూన్ లో రాస్తారు, జనరల్ గా మే అండ్ జూన్ జూలైలలో రాశిఫలాలలో రాస్తారు. మీరు మీ సంతానం గురించి అధిక ధనాన్ని ఖర్చు పెడతారండి, సంతాన భవిష్యత్తు కోసం మీరు చాలా రకాలుగా వాళ్ళ గురించి మీరు చాలా దిగులు చెందుతారండి. అవునండి, జూన్ జూలైలోనే నాకు కాలేజెస్ ఓపెన్ అయితే, స్కూల్స్ ఓపెన్ అయితే అండి, భవిష్యత్తు గురించి ఖర్చు పెడతారు. పిల్లలని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, ఇట్స్ కామన్ పాయింట్ అండి. అది దాన్ని రాశి ఫలాలని చెప్పారు. అదే విధంగా అక్టోబర్ నవంబర్ లో బంగారం రేటు పెరుగుతుందండి, గృహోపకరణ ఇంట్లో ఉండేటువంటి ఐటమ్స్ కోసం ఎక్కువ ఖర్చు పెడతారు. అవునండి, దసరా దీపావళి అండి, ఫ్రిడ్జ్ కొనుక్కుందామా, ఏసీ కొనుక్కుందామా, టీవీ కొనుక్కుందామా, ఏదో కొనుక్కుందాం అనే ప్రయత్నం చేస్తారు. ఇట్లా ఒక ర్యాండమ్ లో కొన్ని కామన్ పాయింట్స్ కాకుండా దయచేసి, అంటే మీ విద్వత్తు నేను ఏం తక్కువ చేయటం లేదు, ఒకవేళ నిజంగా గనక మీరు ఇలా చెప్పగలిగేటట్టు అయితే ఒక ర్యాండమ్ లో ఇంకొక విషయాలను మీరు రెండే చెప్తానంటున్నారు, అలా కూడా చెప్పరు కదా. ఇప్పుడు జ్యోతిషం నేను నా దగ్గరకు వచ్చారు, ఒక వ్యక్తి వచ్చారు అనుకోండి, నేను అన్ని భావఫలాలు అన్ని చెక్ చేసుకుంటూ అడిగిన క్వశ్చన్స్ అన్ని చెప్తా. లేదండి నేను రెండే క్వశ్చన్స్ నేను ఆన్సర్ ఇస్తానంటే అది 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 మనం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని మనం కన్విన్స్ చేసేటువంటి పద్ధతి కూడా కాదు. కాబట్టి నేనేమంటున్నాను, మిమ్మల్ని విమర్శించడం నా ఉద్దేశం కాదండి. ఒకవేళ నిజంగా మీ సాధన గొప్పది, మీ గురువుల నుంచి మీరు నేర్చుకున్నటువంటి విద్యకు ఒక సార్థకత ఉంది అని అంటే దయచేసి మీరు ఒక క్లారిటీగా ఇవ్వండి, ఒక భవిష్యత్తు చెప్పండి, ఒక 10 పాయింట్స్ చెప్పండి. అంతేగాని 1 పాయింట్ 2 పాయింట్లు అని మీరు సెల్ఫిష్ అనే అంటే ఎందుకు ఒప్పుకుంటాడండి? ఇప్పుడు ఆయన సెల్ఫిష్ అని అన్నారు అనుకోండి, మీరు ఒప్పుకోరు, మీరు ఒప్పుకోకపోతే పర్వాలేదు, నా ఇష్టం, నేను అనేస్తాను. మీరు ఒప్పుకోవట్లేదు, ఆయన ఎందుకు ఒప్పుకుంటాడండి? నేను సెల్ఫిష్ అండి, నేను చాలా స్వార్థపరునండి, రేపు అవసరమైతే ఈ బిగ్ టీవీ కూడా నేనే ఉండాలని కోరుకుంటాను అంటాడు ఆయన. అది అలా కాదు కదా. అంటే నేను అనేది ఒక కాల్ చేద్దాం. మీరు నా గురించి చెప్పారు కాబట్టి, అంటే నేనంటే ఇక్కడ నేను కూడా నా గురించి అని అనుకోవట్లేదు, చెప్పింది వాస్తవం ఉందా లేదా అనేది ఒకరికి కాల్ చేద్దాం. పోనీ ఇదిగో నేనే ర్యాండమ్ గా కాల్ చేస్తాను. రోహిత్ గారు ఒక విషయం నేను చెప్తాను. మిమ్మల్ని గత 15, 12, 13 సంవత్సరాల నుంచి చూస్తున్నానండి. నేను కూడా, మీరు కూడా నన్ను వచ్చి ఒకసారి నన్ను కలిసి 2-3 సార్లు నన్ను కలిసి వెళ్ళారు. ఇన్నేళ్లలో ఎప్పుడన్నా నేనేమన్నా ఈ పూజలు చేయండి, ఆ పూజలు చేయండి, అట్లా చేయండి, ఉంగరాలు పెట్టండి, బొంగరాలు పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి, ఉపాసాలు చేయండి అని చెప్పానా? ఒక సంవత్సరం గారు, నేను ఒకరికి కాల్ చేస్తున్నాను, నా ఫ్రెండ్ కి, తీస్తాడు లేదు చూద్దాం. షో కూడా చూడలేదు. ఒకసారి హలో శివ, ఎక్కడున్నారు? ఓకే, నేనేం అడగట్లేదు, డైరెక్ట్ ఒకటి అడుగుతాను. నేను ఎలాంటి వ్యక్తిని ఒక ముక్కలో చెప్తారా? చెప్పండి. ఓకే, సెల్ఫిష్లో సెల్ఫిష్ ఏది? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఈ నేను మామూలుగా ర్యాండమ్గా చేశాను, అంటే నా స్నేహితులు అన్నాయి కదా. మీకు ఇంకొక కావాలంటే ఒక 10-15 కాదు, నేను ఏం చేయను. నేను కాదు, అంటే నేను సెల్ఫిషా, నేను ఎందుకంటే నన్ను సెల్ఫిష్ అన్నారు అనట్లేదు. సో మీరు అంచనా వేయడంలో తప్పింది అనే విషయం గురించి నేను చెప్తున్నా. మీరు నన్ను సెల్ఫిష్ అన్నా, ఇంకోటి అన్నా అనుకోవచ్చు. ఇంకొన్ని కాల్ చేస్తాను, పోనీ ఇంకొకటి కాల్ చేస్తాను. బహుశా వీళ్ళు ఆఫీస్లో ఉన్నారు. అంటే మీరు నన్ను అంచనా వేయడంలో, అంటే మీరు చెప్పిన సాధనలో అంచనా వేయడంలో మీరు నిజమే. ఇక్కడ నేనని కాదు, నా గురించి అన్నారని కాదు, అంటే నిజం అన్నారా లేదని. ఇప్పుడు మా శ్రీకాంత్ గురించి చెప్పినా నేను ఇలాగే అనుండే. హలో, ఓకే, నువ్వు మామ అన్నావు కూడా మళ్ళీ చుట్టాలని అనుకుంటారేమో. నీకు నాకు పరిచయం ఎలాంటిది? ఎక్కడ? సీరియస్గా చెప్పు, సీరియస్గా అడుగుతా, ప్రొఫెషనల్.
నీకు నాకంటే మనం కలిసి చదువుకుని అంటారు రైట్, అంటే నువ్వు నా ఫ్రెండ్. ఇప్పుడు నేను ఎలాంటి వాడినో చెప్పు ఒకసారి, నా వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పు. నీ వ్యక్తిత్వం నెంబర్ 1 వ్యక్తిత్వం ఎలా నాకు నీకు ఎలా ఉంటుంది రిలేషన్? ఇంటర్మీడియట్ లో కలుసుకున్నావు, చదువుకున్నావు, తర్వాత అప్పుడు ఫోన్స్ అయ్యి లేవు, ఎప్పుడో టీవీ చూస్తుంటే. అట్లా కాదు, ఒక ముక్కలో చెప్పు నేను ఎలాంటి వ్యక్తిని. సెల్ఫిష్. నువ్వు సెల్ఫిష్ అన్నవాళ్ళు ఎవరు మామ్. నాకు తెలియదు, కానీ నాకు జరిగింది ఏంటంటే ఎవరికైనా ఫోన్లు ఎత్తావు కానీ ఎవరికి ఆపద వచ్చినా నువ్వు ట్రాఫిక్ గీఫిక్ ఏం లెక్క చేయవు, విత్ ఇన్ సెకండ్స్ లో ఇక ఫుడ్ తినేది లంచ్ పెడతంటే మీ వైఫ్ లేచి వచ్చేస్తా టెన్షన్ దగ్గర. ఓకే థ్యాంక్ యూ. ఓకే సో నేను వీళ్ళ పేర్లు చెప్పట్లేదు, జస్ట్ అంటే నేను ఎలాంటి వాడిని